బ్రేకింగ్ న్యూస్ కామారెడ్డి జిల్లాను భారీ వర్షం షేక్ చేస్తుంది. రాత్రి నుంచి అటు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి జిల్లాలోని వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. మరోవైపు కుండపోత వానకు అటు దోమకొండ మండల కేంద్రంలో ఇండ్లలోకి వరద చేరింది. దీంతో రాత్రి నుంచి జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇండ్లలోకి సామాగ్రి మొత్తం కూడా తడిసిపోయిందని అంటున్నారు. ఇండ్లలో ఉండేందుకు నరకం చూస్తున్నారు అక్కడున్న స్థానికులు. ఇక శిథిలావస్థలో ఉన్న ఇండ్లు కూలిపోయాయి. భారీ వరద నీరు వస్తుండడంతో ఇండ్లు, రోడ్లు, చెరువుల్ని తలపిస్తున్నాయి. దీంతో అలర్ట్ అయిన అధికారులు ఇండ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచిస్తున్నారు. ఫస్ట్ టైం మా ఇల్లు మొత్తం మునిగిపోయింది. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. అక్కడ ఇళ్లు, రోడ్లు అనే తేడా లేకుండా అంతా కూడా చెరువును తలపిస్తున్న దృశ్యాలను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ రాజేష్, అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రధానంగా లోతట్టు ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి అని చెప్పి కూడా సూచిస్తున్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించిన సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? కామారెడ్డి జిల్లాలో నిన్న అర్ధరాత్రి నుంచి కుండపోత వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లాతో పాటు కామారెడ్డి, రాజంపేట, అలాగే సదాశివనగర్, దోమకొండ, బీబీపేట, రాజంపేట, సదాశివతో పాటు గాంధారి, రామారెడ్డి, పాల్వంచతో పాటు పూర్తిగా కామారెడ్డి, ఎల్లారెడ్డి రెండు నియోజకవర్గాలు పూర్తిగా నిన్న అర్ధరాత్రి కూడా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. పూర్తిగా పంటలన్నీ కూడా నీట మునిగి అని చెప్పవచ్చు. ఇప్పటికే ఏదైతే రాజంపేటకు సంబంధించిన రాజంపేటతో పాటు నిజాం సాగర్ మండలం ఏదైతే బొగ్గు గుడిసెకు సంబంధించిన ఏదైతే ప్రాంతం ఉందో అక్కడ బ్రిడ్జ్ నిర్మాణానికి వెళ్ళిన ఎవరైతే ఒరిస్సాకు సంబంధించిన కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ 10 మంది కార్మికులు అక్కడ వెళ్ళడం జరిగింది. ఒకసారిగా చుట్టుపక్కల ఉన్న వాగులు, వంతలు ఏవైతే ఉన్నాయో వాగులన్నీ కూడా తెగిపోవడంతో పూర్తిగా ప్రాంతం అంతా కూడా గ్రామీణ ప్రాంతం అంతా కూడా జలమయమైందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అక్కడ వాటర్ ట్యాంకు వెహికల్తో పాటు అక్కడ రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఒకసారిగా భారీ వర్షాలతో వరద నీరు రావడంతో అక్కడ ఉన్న వెహికల్స్ అన్ని కూడా పూర్తిగా నీట మునిగాయి. ఈ నేపథ్యంలో ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే బ్రిడ్జ్ నిర్మాణానికి వెళ్ళిన ఎవరైతే బీహార్ కార్మికులు ఎవరుతున్నారో 10 మంది కూడా ఆ వాటర్ ట్యాంక్ ఎక్కి ప్రాణాలు కాపాడాలని చెప్పి కోరిన పరిస్థితి. ఇప్పటికే అక్కడ రెస్క్యూ టీం కూడా ఇంకా చేరలేదు. ఎందుకంటే మధ్యలో ఉన్న ఒక చెరువు పూర్తిగా తెగిపోవడంతో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయని చెప్పుకోవచ్చు. ఒక రెస్క్యూ టీం పోనీ కూడా కొద్ది ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. ఇక్కడ కామెడీకి సంబంధించిన అధికారులతో పాటు పూర్తిగా నిజామాబాద్కు సంబంధించిన ఉమ్మడి జిల్లాతో పాటు అధికారులు కూడా అక్కడ వెళ్తున్న సందర్భం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కార్మికులు కాపాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంతేకాకుండా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఒక సుమారు 30 నుంచి 35 ఆవులు కూడా అక్కడ జలదిగ్బంధులు ఇరుక్కుపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికారులు చాలాసార్లు చెప్పారు. అధికారులు ఎవరు కూడా ఆ చెరువు ప్రాంతం ఏదైతుందో ఆ ప్రాంతాలకు ఎవరు కూడా ఎవరైతే రైతులు ఉంటారో రైతులు వెళ్ళొద్దు, అలాగే ఏదైతే ముఖ్యంగా మత్స్యకారులు ఎవరైతున్నారో మత్స్యకారులు వెళ్ళొద్దు అని చెప్పి కూడా ఇప్పటివరకు ఆదేశాలు జారీ చేశారు. కానీ ఈ కోణంలో ఏదైతే అక్కడ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఆ నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో బీహార్ కార్మికులు వెళ్ళిన సందర్భంలో నిన్న అర్ధరాత్రి కొనసాగుతున్న పనుల నేపథ్యంలో ఒకసారిగా వరదలు రావడంతో వాళ్ళు ఎటు వెళ్లాలో తెలియక అక్కడ చిక్కుకుపోవడం జరిగింది. ఇప్పటికీ అధికారులు నిమగ్నమయ్యారు. ఆ ప్రాంతాన్ని కూడా పూర్తిగా సందర్శిస్తున్నారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇటు కామారెడ్డి జిల్లాలో రాజంపేట మండలంలో భారీ వర్షాలతో నీట మునిగాయి పంటలని కూడా. సుమారు కామారెడ్డి జిల్లాలో జరిగిన వర్ష బీభత్సానికి 500 ఎకరాలకు పైగా ఇప్పుడు నీట మునిగిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా నడిమి తాండా, శంకర్ తాండా, అలాగే ఎల్లాపూర్ తాండా, లేత మామిడి తాండా, గుడి తాండా వాగులో పూర్తిగా కొట్టుకుపోయాయని చెప్పుకోవచ్చు. పశువులు ఇప్పటికే అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో నేల కొరికిన విద్యుత్ స్తంభాలు ఏవైతే ఉన్నాయో తీవ్ర విద్యుత్ అంతరాయం కలిగింది. అంతేకాకుండా పూర్తిగా గ్రామస్తులంతా కూడా అతలాకుతలం అవుతున్న పరిస్థితి అయితే నెలకొంది. నిన్న అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలు ఏవైతే ఉన్నాయో ఇటు రాజంపేట, మెదక్ మధ్య నిలిచిపోయిన రవాణా ఏవైతే ఉందో పూర్తిగా రవాణా కూడా పూర్తి నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. పూర్తిగా కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న బీభత్సానికి ఏదైతే వర్షపాతం బీభత్సానికి ఎప్పుడెప్పుడు కొద్దిగా వర్షం తగ్గుతుందో అప్పుడు ఇదంతా కూడా కొద్దిగా సెట్ అయ్యే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అలా అధికారులు అయితే అలర్ట్ అయ్యారు. కామారెడ్డి జిల్లాతో పాటు అటు ఏదైతే గుడిసెత ఏదైతే నడిపి గుడిసె ఏదైతుందో అక్కడ జరిగిన ఏదైతే ఆ కార్మికులు ఎవరైతే ఇబ్బందులు గురవుతున్నారో వాళ్ళకి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఆవులు చిక్కుపోయి ఆవులతో పాటు పూర్తిగా
ఇళ్లలో పూర్తిగా నీళ్లు చిక్కకపోయి నీళ్లు వచ్చాయి. అలాగే కరెంటు స్తంభాలు పూర్తిగా పడిపోయాయి. గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో పాత బిల్డింగ్లు కూడా అవన్నీ కూలిపోయాయి. అలాగే వంతెనలు ఏవైతే ఉన్నాయో పాత వంతెనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తడిసి ముద్దవడంతో పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి అయితే నెలకొంది. ఈ కోణంలోనే అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రస్తుతానికైతే కొద్దిగా కామారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున వర్ష బీభత్సం అయితే కురిసింది. తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. కొద్దిగా వర్షం తగ్గితే కానీ ఈ వరద తగ్గితే కానీ కొద్దిగా పరిస్థితి నిలకడగా వచ్చే అవసరం ఉందన్నట్టుగా తెలుస్తుంది. రాజేష్, అధికారులు ఎటువంటి సూచనలు చేస్తున్నారు? ఎందుకంటే ఇప్పటికే రాత్రి కురిసిన వర్షానికే పరిస్థితి ఈ విధంగా ఉంటే ఇంకా మరికొన్ని రోజులు కూడా వర్ష సూచన ఉందని చెప్పి కూడా అధికారులు ఆదేశాలు జారీ చేయడం కూడా చూస్తున్నాం. మనం జాగ్రత్త చర్యలు చేపడుతున్నా ఇది కూడా చూసాం. మరి ఈ క్రమంలో ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? అంటే ముందు కురిసే వర్షాలకి ఇంకా ఆ ప్రాంతం అంతా కూడా నీట మునిగే అవకాశం ఉంది కదా, మరి దానికి సంబంధించిన చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి అనుకోవచ్చు? అంటే మీరు అన్నట్లు కూడా గతంలో ఏదైతే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో పూర్తిగా నిండిన సందర్భంలో సుమారు 30కి పైగా గేట్లను ఎత్తి దిగువ ప్రాంతాన గోదావరికి వరద వీటిని విడుదల చేయడం జరిగింది. అలాగే నిజాం సాగర్ గతంలో విడుదల చేశారు. మళ్ళీ రాత్రి అర్ధరాత్రి నుంచి కురిసిన వర్షాలకి మరో 20 గేట్లను ఎత్తి అక్కడ దిగువను వాటర్ని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు పూర్తిగా చెప్పారు, దిగువ ప్రాంతాన ఎవరైతే వాటర్ విడుదల చేస్తున్నామో భారీగా కురుస్తున్న వర్షాలకి వాగులు వంకలు పొంగిపోతున్న నేపథ్యంలో వాగులు ఏవైతే కట్టలు తెగిపోయే ప్రాంతం ఉంది కాబట్టి కట్టలు తెగిపోతే కనుక ఇటు రోడ్లు పూర్తిగా ఇబ్బంది పడే సందర్భం ఉంటుంది. ఒకవేళ రోడ్లు తెగిపోతే కనుక పూర్తిగా రాకపోకలు నిలిచిపోతాయి. ఈ నేపథ్యంలోనే గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఎవరు కూడా ఇళ్లలోకి బయటకు వెళ్ళొద్దు, అత్యవసరమైతే కానీ బయటకు రావాలని చెప్పి కోరారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఇప్పుడు గుడిసెకు సంబంధించి గుడిసెదానికి సంబంధించిన ఏదైతే జరిగిందో అక్కడ ఏదైతే కార్మికులు ఇరుక్కపోయారో ఆ కార్మికులు అక్కడ ఇబ్బంది పడుతున్న సందర్భం ఏదైతుందో అలాంటిది మరోసారి పునరావృతం కాకుండా అధికారులు అయితే గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కామారెడ్డి, ఎల్లారెడ్డి రెండు నియోజకవర్గాల్లో పూర్తిగా పెద్ద ఎత్తున పెద్ద చెరువులు ఉంటాయి, వాగులు ఉంటాయి, వంకలు ఉంటాయి. కాబట్టి గ్రామీణ ప్రాంతాలు ఇప్పటికైతే ఎవరు బయటకు వస్తలేరు. అధికారులు హెచ్చరికలు జారీ చేశారు కాబట్టి అలర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో పూర్తిగా గ్రామీణ ప్రాంతంలో గ్రామాల్లో ఉన్నప్పుడు కూడా వరదలు పెద్ద ఎత్తున రావడంతో ఒక్కసారిగా గ్రామాల్లోకి వరద చేరుకుంది, ఇళ్లలోకి వరద చేరుకుంది. కరెంటు స్తంభాలు పూర్తిగా ఎక్కడెక్కడ పడిపోయాయి. పాత భవనాలు అలాగే పాత ఏవైతే ప్రాజెక్ట్ సంబంధించిన గోడలు ఉంటాయో అవన్నీ కూడా కూలిపోయిన పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పాత ఇళ్ళే ఉంటాయి కాబట్టి ఆ ఇళ్ల నుంచి బయటకు రావాలి. వరదలు వస్తున్న సందర్భంలో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్న సందర్భంలో మరికొన్ని రోజులు వర్షాలు ఉంటాయి కాబట్టి ఏవైతే పాడుపడ్డ ఇళ్ళు ఏవైతుంటాయో ఆ ఇళ్ల నుంచి ప్రజలంతా కూడా బయటకు వచ్చి సిటీకి రావాలి. ఎందుకంటే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఎలాంటి అంతరాయం కలుగుతుంది తెలియదు కాబట్టి అధికారులంతా కూడా క్లియర్ హెచ్చరికలు జారీ చేస్తారు. ప్రస్తుతానికి నిన్న అర్ధరాత్రి ముందు నుంచే ప్రజలందరూ కూడా సురక్షితంగా బయట ప్రాంతాలకు తరలించారు. కానీ అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా అధికారులు అలర్ట్ అయ్యారు. అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పూర్తి ఎత్తున రెస్క్యూ టీంలు ఏర్పాటు చేశారు. కామారెడ్డి, ఎల్లారెడ్డితో పాటు పూర్తిగా నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున అన్ని ఏర్పాట్లు చేశారు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తున్నారు. ఎవరైతే స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరు ఉంటారో వాళ్ళకు కూడా అలర్ట్ చేశారు. ఎవరన్నా ఇబ్బంది పడుతుంటే వెంటనే వాళ్ళని సురక్షితంగా తీసుకురావాలి, బయట ప్రాంతాలు తీసుకురావాలని చెప్పి కోరారు. ఈ నేపథ్యంలో అధికారులు కూడా అందరూ అలర్ట్ అయ్యారు. ఎవరు కూడా ఇప్పటివరకు అయితే ఎలాంటి ప్రాణాపాయం అయితే జరగలేదు. అలాంటి జరగకుండా కూడా అధికారులు అప్రమత్తంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. కానీ భారీ ఎత్తున వర్షాలు కురిసే క్రమం ఏదైతే ఉందో ఇంకొక 2-3 రోజులు వర్షాలు ఉంటాయి కాబట్టి గ్రామీణ ప్రాంతాలు ఎవరు కూడా ప్రజలతో కూడా బయటకు రావద్దు, అత్యవసరమైతే రావాలి. ముఖ్యంగా మత్స్యకారులు ఎవరు బయటకు రావద్దు, లేకపోతే వేటకు వెళ్ళే ఎవరైతే గేదెలు మేకలు మేతకు వచ్చే రైతులు ఎవరు ఉంటారో వాళ్ళు కూడా ఎవరు బయటకు రావద్దని చెప్పి కోరుతున్న పరిస్థితి లేకుంది. ప్రస్తుతానికైతే కురుస్తున్న భారీ వర్షాలకి కామారెడ్డి జిల్లా అతలాకుతలమైందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజేష్. ఫస్ట్ టైం మా ఇల్లు మొత్తం మునిగిపోయింది. వర్షానికి ఇంత నీరు రావడం నిండిపోయింది.